హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి మార్నింగ్ ముగ్గు అయితే ఇలా వేశాను. పండగ నెల వచ్చేస్తుంది కదా! అందుకని మేమైతే పండగకి ప్రత్యేకించి అప్పుడు చేయము. అందువల్ల ఇప్పుడే నిన్న గురువారం కదా అండి. అది కాకుండా పటాలన్నీ శుభ్రం చేసుకొని పూజ గదినైతే ఇలా అలంకరించుకొని ఈరోజు పొద్దున పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇదిగోండి పారిజాతం పూలు. ఈ మధ్య వర్షాకాలం ఎక్కువైనందువల్ల బొచ్చు పురుగులు అయితే పట్టాయండి. అందువల్ల మా వారు కొమ్మలన్నీ తీపిచ్చేశాడు. అందువల్ల ఈరోజు ఎక్కువ పూలు పూచాయని ఈరోజు అమ్మవారిని ఇదామండి పూజ అయితే చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ అయితే ఇలా చేశాను. మామూలుగా అయితే ఇడ్లీ పిండి ఎంత పొంగితే అంత బాగా ఇడ్లీ మెత్తగా వస్తాయి కదా. ఇప్పుడు చలికాలం వల్ల ఇడ్లీ పిండి అయితే బాగా పులవడం లేదండి. అది కాక నా చేత్తో పిండి కలిపానంటే రేపు సాయంత్రం వరకు కూడా అలానే ఉంటుంది. ఓకేనండి. ఇదిగోండి మధ్యాహ్నం భోజనానికి ప్లస్ టిఫిన్లోకి సాంబార్ అయితే కలిసి వస్తుందని ఇలా చేశాను. ఇదిగోండి తర్వాత వచ్చేసి ఇడ్లీలోకి ఏమైనా సాంబార్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కదా అండి. ఇదిగోండి పిల్లలకి క్యారేజ్లో లంచ్ బాక్స్లో అయితే ఇలా వడియాలు అయితే ఫ్రై చేశాను. తర్వాత ఈరోజు గుడికి అయితే వెళ్ళాను. మన ఇంట్లో ఎన్ని వంటలు చేసినా ముందు నాకైతే అమ్మవారి ప్రసాదం చాలా ఇష్టమండి. ఓకేనండి. ఈరోజైతే అలా గడిచింది. ప్లస్ ఇదిగోండి ఇంకా మనం కొంతసేపు అయితే మాట్లాడుకుందామా. చూడండి మేము చిన్నప్పుడైతే మా సార్ ఒకరోజు నాకు ఇప్పటికి కూడా ప్రశ్న బాగా గుర్తుందండి. అందరూ అయితే ఉమ్మడి కుటుంబం మేలా ఈరోజు, లేకపోతే ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ఎవరికి మీకైతే ఎలా ఇష్టంరా అని 1 by 1 లేపి మరీ అడుగుతూ ఉన్నారు. నేను సార్ ఈరోజు ఎందుకు అలా అడుగుతున్నారని అనుకున్నాను. అప్పుడు అర్థమైందండి సార్ ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం ఎంతవరకు మేలో అంతవరకు ఎలాంటి లాభాలు ఉంటాయో ఆ రోజైతే చెప్పారు. ఆ మాటలు నాకు ఇప్పటికి కూడా అలానే గుర్తున్నాయండి. ఈ రోజుల్లో అయితే ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ చూసినా దొరకడం లేదు కదండి. అలా చూడాలన్నా మనకి అదృష్టం అయితే ఉండాలి. ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందమే చాలా వేరు కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళైతే ఎంతో ఐకమత్యంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒద్దిగ్గా చాలా ముచ్చటగా ఉంటారు కదండి చూసేదానికి కూడా. ఇప్పుడైతే అలా అస్సలు లేవండి. ఒక తల్లికి 4 పిల్లలైతే అస్సలు ఎడమొహం పెడమొహం అంటే వాళ్ళకెవరో మనకు సంబంధం లేనట్టుగా అయితే ఉన్నారండి ఈ రోజుల్లో. ముఖ్యం దానికి కారణం వాళ్ళకి సంపాదించిన ఆస్తులే కదండి. మెయిన్ అయితే అదే కారణం అయితే నేను అనుకుంటాను. ఒక ఆస్తి వల్ల ఈ రోజుల్లో అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు అయితే విడిపోతున్నారు. ఆస్తులు ఏముందండి ఈ రోజుల్లో ఉంటాయి, రేపు పోతాయి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మనం అందరం సంతోషంగా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఒకరికొకరు సహాయం చేసుకుంటా ఒద్దిగ్గా ఉంటే ఎంతో బాగుంటుంది. ఎన్ని ఆస్తులున్నా కడుపు నిండా తినకుండా కంటి నిండా నిద్రపోకుండా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా ఈ రోజుల్లో అయితే. ఇలా మనమందరం ఎప్పుడూ ఒంటరిగా మిగలకుండా అందరూ సంతోషంగా బంధాలను కాపాడుకుంటూ అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనండి. బాయ్.